హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు అమ్మ చేతి అమృతం. ఈరోజు మనం ఫ్యాన్ క్లీనింగ్ ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. జనరల్గా మనం ఫ్యాన్ క్లీనింగ్ అనేది 1 or 2 మంత్స్కి లేదా ఏమైనా ఫెస్టివల్కి క్లీన్ చేస్తూ ఉంటాం. అలా ఫ్యాన్ క్లీన్ చేసేటప్పుడు ఫ్యాన్ మీద ఉన్న దుమ్ము మన మీద పడటం, లేదా క్రింద పడటం, లేదా బెడ్ మీద పడటం జరుగుతుంది. అలా ఫ్యాన్ క్లీన్ చేసేటప్పుడు డస్ట్కి ఎక్కువగా కూడా తుమ్ములు వస్తూ ఉంటాయి చాలామందికి. బట్ ఇవేమీ జరగకుండా నీట్గా ఫ్యాన్ ఎలా క్లీన్ చేసుకోవాలో చాలా సింపుల్గా ఇప్పుడు తెలుసుకుందాం. మన అందరి ఇంట్లో పిల్లో కవర్స్ అనేవి ఉంటుంది. సో అది కొంచెం పాతది, పాడైపోయింది, వేస్ట్ తీసుకోండి. ఇప్పుడు దానిని ఇలా లోపలికి మడిచి ఫ్యాన్ రెక్కకి తొడగండి. ఇలా ఫ్యాన్ రెక్కకి తొడిగాక ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ పిల్లోని పట్టుకొని తుడవండి. ఇలా ఫ్యాన్ రెక్కలకి పిల్లో కవర్ తుడవడం వల్ల ఫ్యాన్ రెక్కల పైన ఉన్న డస్ట్ అనేది పిల్లో కవర్ లోపలికి వెళ్ళిపోతుంది. సో కింద కూడా ఏమీ పడకుండా ఉంటుంది దుమ్ము అనేది. ఇలా అన్ని రెక్కలకు సేమ్ ప్రాసెస్లా చేయండి. తర్వాత ఒక క్లాత్ తీసుకుని దానిని వాటర్లో తడిపి పూర్తిగా వాటర్ పిండేయండి. ఇప్పుడు ఫ్యాన్ రెక్కలను తడి క్లాత్తో శుభ్రం చేయండి. ఇలా ఫ్యాన్ మొత్తంను చూసారా, ఇంత డస్ట్ అనేది వచ్చింది. ఇప్పుడు ఫ్యాన్ మొత్తంని తుడిచాక చూడండి, ఇప్పుడు చాలా నీట్గా కూడా ఉంది ఫ్యాన్. అండ్ క్రింద కూడా ఏమీ పడలేదు. మీరు ఒక ఫ్యాన్ తుడిచిన క్లాత్ని నీట్గా వాష్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.